యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము ప్రారంభించుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో 2వ భాగం. యాకోబు అపోస్తలుడు పిలిచిన ఒక పిలుపు ఏంటిది? మన పేరు పాపులారా. మనకిష్టం లేనిది ఆ పిలుపు. ఒకవేళ మనం స్వయం ఒప్పుకుంటే కూడా ప్రార్థనలో, దేవా ఈ దీనుడు ప్రార్థన, ఈ పాపి ప్రార్థన ఆలగించండి, ఈ బలహీనుడు అయిన నా ప్రార్థన ఆలగించండి, నేను పాపియే. ప్రార్థనలో ఒక 3-4 సారి అయినా మనము స్వయం చెప్తుంది నేను ఒక పాపి. హల్లెలూయా. కానీ అది ఒప్పుకొనిన తర్వాత బయట ఉన్న ఒక అరే పాపి ఇటు రాడా అని పిలిస్తే మనం ఒప్పుకోను. మనం స్వయం ఒప్పుకోవడము వేరే వారిని పిలువ. కానీ యాకోబు అపోస్తలుడు డైరెక్ట్ పిలుస్తున్నారు, పాపులారా ఈ మాట వినుడి. ఈ బైబిల్లో 2 విధమైన పోరాటం ఉంది. అంటే రెండు సైడ్ నుండి ఉన్న పోరాటం. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక్క సైడ్లో ఆత్మీయమైన విషయము, హల్లెలూయా హల్లెలూయా, విశ్వాసం, రక్షణ, మారు మనసు, నిత్య జీవము, ఆత్మఫలమేమనగా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచిదనం, అసనిగ్రహం, స్వాతిగం, విశ్వాసం, హల్లెలూయా అన్ని కలిపి. ఇదందయు ఒక్కవైపు. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం హుషారుగా కూర్చోండి. దేవునికి స్తోత్రం. విశ్వాసం, ప్రేమ, సంతోషం, సమాధానం, రక్షణ, మారు మనసు, నిత్య జీవము, పరలోక రాజ్యం, ఆత్మీకమైనదంది అనేక కార్యములు ఉంది. హల్లెలూయా. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, విశ్వసించాలి, దేవునిలో ఉండాలి, మీరు ఇదన్నీ మంచి మంచి జీవిత విధానం అంతా ఉండాలి. అదంతా ఒకవైపు. దాని అన్నిటిని ఎదిరించడానికి ఒకే విషయం ఆపోజిట్, పాపం అన్నది. హల్లెలూయా. ఎన్ని లిస్టు మనము మంచిదన్న కార్యమనే మాట్లాడినా ఆపోజిట్ సైడ్ లో ఒక్కటి సరిపోతుంది, పాపం అన్న విషయం. హల్లెలూయా. కాబట్టి యాకోబు అపోస్తలుడు శ్రేష్టమైన ఒక క్రైస్తవ జీవితము జీవించాలని ఇష్టపడిన వారికి చెప్పిన ఒక మాట, పాపులారా మీ చేతులనే శుభ్రపరచుకొనుడి. 2-3 లిస్ట్ ఉంది, అదొకసారి చదవండి. పాపులారా శుభ్రము చేసుకొనుడి. అంటే ఏ మనసులారా? అంటే 2 మనసు కలిగిన వారులారా. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యం విని మనము బలహీనం అయిపోతున్నాం. హల్లెలూయా. కూర్చున్న విధానం. ఒక రోజు పాస్టర్ గారు అన్నారు, నేను ఈ రోజు చాలా అలసిపోయి ఉన్నారు కాబట్టి ఒక్క రోజు మీ పర్మిషన్తో పాటు నేను కూర్చొని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పినావు. ఇప్పుడు సంఘస్థులు ఏమన్నారు? విశ్వాసులు, పాస్టర్ గారు మీరు కూర్చోండి వాక్యం చెప్పండి, మేము పడుకొని విన్నామన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ 30-40 రోజు వాక్యం చెప్పినా నాకు ఏ అలసట లేదు. హల్లెలూయా. కానీ మనము ఒక 2-3 పాటలు పాడిన తర్వాత నా వైపు చూస్తుంది, పాస్టర్ గారు సరిపోతుందా, ఇంకా పాడాలా కదా? 3 పాడినావు, ఇంకొకటి కూడా పాడాలా వద్దా? పాస్టర్ గారు సైలెంట్ గా తల వంచి కూర్చున్నారు. సరే, అటు ఇటు అమ్మగారి వైపు చూసినావు, ఏదో ఒకటి పాట మొదలు పెట్టినావు. దేవునికి స్తోత్రం. అది పాడి ముగించిన తర్వాత మళ్ళీ ఇంకా పాడాలా? అయిపోయి. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి మొత్తం ప్రార్థించారు? ఉట్టిగానే చేతులు లేపకండి. దేవునికి స్తోత్రం. నేను విషయం చెప్పక ముందే కొందరు చేతులు లేపుతుంది, ఏది చెప్పడానికి అట్లా ఉండకూడదు. దేవునికి శ్రద్ధగా వినాలి. మనకు విరోధంగా పోరాడిన ఒక అపవాది ఉంది. దేవునికి స్తోత్రం.
సమస్త మంచి కార్యమనే, సమస్త మేలుని, సమస్త ఆశీర్వాదమనే, సమస్త దీవెనలనే పాడు చేయడానికి ఒక్క శక్తి సరిపోతుంది, ఎదురుగా పాపం అన్నది. హల్లెలూయా. ఆది నుండి పోరాడుచున్నది. ఈ కాలంలో దీని గురించి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఎందుకంటే దానికి అంత విలువ ఇవ్వడం లేదు, అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అందరూ పాపులే. మళ్ళీ నేను ఒక్కరు మాత్రం మంచివాడిగా జీవిస్తే ఏ లాభం ఉంది? అందరూ పాపులే కదా. హల్లెలూయా. ఒకటి మాత్రం ఎంత మంచిదనం ఒక్క సైడులో ఉండే, మరియు ఒక్క సైడులో పాపమను అనేక విధమైన విషయమనే మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడినది, పాపులారా మీ చేతులని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే శారీరకమైన పోయి మనం ఇక్కడ నీళ్లు పెట్టి ఉన్నారు. ఒకవేళ ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత భోజనం ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటిలో ఉన్న కాబట్టి ఉన్నది. దేవునికి స్తోత్రం అను. చేతులు కడుక్కొని భోజనం చేయమన్నది కాదు, ఆత్మీయంగా. హల్లెలూయా. పరిశుద్ధుడుగా మనం ఉండాలి. రెండవది, ది మనస్సు కలిగిన వారులారా. అదన్నిటిలోనికి నేను పోవడానికి కాదు, మీకు ఒక శుభ్రత అవసరం ఉంది. చేతులెత్తి స్తుతించుకొని ఉండాలి. ది మనస్సు కలిగి ఉండకుండా దేవునిలో ఉన్న ఏక మనస్సు కలిగిన వారంగా ఉండాలి. క్రైస్తవ జీవితం శ్రేష్టమైనది కావాలంటే. హల్లెలూయా. ఈ రోజు వాక్యం వినిన వారులందరూ ఈ ఒక్క రోజులో మారు మనసు పొంది పరలోక రాజ్యంలో వారి పేరు రాసినట్లుగా మారుతుందని నమ్మకం ఏది? అది 100%, 100% నమ్మకం నాకు లేదు. కానీ ఒక్కరేనా మారిన ఎడల, హల్లెలూయా, పరలోకం సంతోషపడిన ఒక దినంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపమనే ఒప్పుకోవాలి. పాపమనే సంకీర్తన గ్రంథములో 51వ కీర్తనములో చదివితే, దావీదు తాను పాపం చేసిన తర్వాత తన పాపమనే ఒప్పుకొనిన ఒక కీర్తనము 51వ కీర్తనం. ఒకసారి చదవండి. 51 ప్రారంభ వాక్యము. కృప చొప్పిన కరుణింపుము. ఆమేన్. ఈ 51వ అధ్యాయం అందయు 51వ అధ్యాయం అందయు ఏ గ్రంథము? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం అందయు దావీదు భయంకరమైన ఒక పాపము చేసిన తర్వాత, అందరు ఎక్కడ ఉన్నారా? భయంకరమైన ఒక పాపము చేసిన తర్వాత బైబిల్లో క్లియర్ గా దేవుడు మాట్లాడినది ఉంది. దావీదు జీవితంలో జరిగినది ఈ ప్రాముఖ్యమైన ఈ ఒకటే పాపము. హల్లెలూయా. ఆ పాపమునకి కూడా దేవుడు క్షమాపణం ఇచ్చి ఉన్నారు. ఆ వాక్యంలోనికి నేను మరలా వస్తా. దావీదు చేసిన పాపం ఏంటిది? మొదటి సమూయేలు గ్రంథములో 11వ అధ్యాయం. ఇప్పుడు చదవడానికి సమయం లేదు, నేను చిన్నగా చెప్తా. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములో, రాజులందరూ యుద్ధమునకు బయలుదేరవలసిన సమయములో దావీదు మాత్రం యుద్ధమునకు పోవలేదు. అందరు ఎక్కడ ఉన్నారా? ఆ కాలంలో సంప్రదాయం అంటే యుద్ధం జరిగిన ఎడల ముందుగా రాజు యుద్ధమునకు బయలుదేరాలి. హల్లెలూయా. 11వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా ఒకరి చదవండి. కొంచెం కూడా గట్టిగా అందరికి వినాలి. రెండు సమూయేలు 11వ అధ్యాయము 2వ సమూయేలు. వసంతకాలమున ఒక హల్లెలూయా చెప్పండి. రాజులు యుద్ధమునకు బయలుదేరవలసిన సమయములో దావీదు
అతని వారిని ఆ. ఇశ్రాయేలులందరినీ యుద్ధమనక అందరు ఇక్కడ ఉన్నారా? యుద్ధమనకి బయలుదేరవలసిన సమయములో, పోరాటమనకి బయలుదేరవలసిన సమయములో అందరూ బయలుదేరినావు, కానీ దావీదు రాజు మాత్రము బయలుదేరలేదు. హల్లెలూయా. ఈ కాలములో యుద్ధములో మనము పాలు పొందిన వారము. యుద్ధం అంటే మనకెదురుగా ఎవరైనా ఒకరు యుద్ధమనక బయలుదేరి వచ్చిందని కాదు. అపవాది అయిన సాతాను దుష్ట శక్తి, అందరు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. అపవాది అయిన సాతాను దుష్ట శక్తి మమ్మను పాడు చేయడానికి, నాశనం చేయడానికి, కుటుంబమనే పాడు చేయడానికి బయలుదేరినప్పుడు మనము యుద్ధమునకి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అందరు ఇక్కడ లేదు. మీ మనసు, నేను వాక్యం ఇక్కడ ఆపాలని ఉంది. మీరు ఆత్మలో ఉండట్లేదు, ఎందుకంటే ఆ వాక్యం మీరు గ్రహించడం లేదు. వాక్యం గ్రహించిన వారమైతే కుడి చేయి లేపి దేవునికి స్తోత్రం చేయవలసినది ఉంది. హల్లెలూయా. యుద్ధమునకి రాజు బయలుదేరవలసిన సమయంలో రాజు బయలుదేరకుండా నిద్రపోతున్నారు. రాజులందరూ బయలుదేరినాము. యేసయ్య దేవుడు తన శిష్యులతో మాట్లాడినాము, మనము పరీక్షలోనికి పడిపోకుండా, శోధనలోనికి పడిపోకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యము. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. అనేక పోరాటములు ఉంది, అనేక బెదిరింపు ఉంది, అనేక నష్టములు ఉంది, అనేక శ్రమలు ఉంది, అనేకమైన నష్టములు, కీడు 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 జరుగుతున్నారు. మనము లేచి మొరపడవలసిన సమయములో నిద్రపోతున్నారు. హల్లెలూయా. పాపములోనికి పడిపోవడానికి ఉన్న కారణం, దావీదు రాజులు బయలుదేరుతున్నారు యుద్ధమునకి. యాబోకు నది దగ్గర రాత్రి అందయు యాకోబు దేవుని దూతలతో పోరాడినావు. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. అనేకమైన నష్టములు జరిగిన వాడు, అనేకమైన నష్టములు జరిగిన యాకోబు తనకున్నదందయు కూలిపోయి, తనకున్నదందయు నష్టమాయి, భయంకర ప్రాణ భయముతో కూడా తన ఊరిలోనికి 20 సంవత్సరం తర్వాత బయలుదేరి వస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? తనకు వెనక తన మామయ్య అయిన లాబాను 400 మంది సైన్యమనే పట్టుకొని, లాబాన్ వెనక యాకోబునే పట్టుకొని, మీరు ఎందుకు నాతో చెప్పకుండా బయలుదేరినని పట్టుకోవడానికి లాబాను వస్తున్నారు. హల్లెలూయా. తాను బయలుదేరిన వర్తమానం తెలిసిన తన అన్నయ్య అయిన ఏశావు చాలా మంది రౌడీని పట్టుకొని యాకోబుని పట్టుకోవడానికి వస్తున్నారు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెల్లించాలి. ఒకవైపు, రెండు వైపు, వెనక ముందు శత్రు మిమ్మల్ని నాశనం చేయడానికి. అర్థం కాలేదు? మీకెవరికి అర్థం కావట్లేదు? హల్లెలూయా. మీ కుటుంబము లేవలేకపోవడము, మీ కుటుంబం అభివృద్ధి పొందకూడదు, మీ కుటుంబం అనేక ఆశీర్వాదం రాకూడదు, పిల్లలు ఒక స్టేజికి రాకూడదు, వారి సెటిల్ అవ్వకూడదు. ముందు నుండి వెనక ముందు శత్రు పోరాడుతున్నాడు. ఆత్మలో వాక్యం నాతో మాట్లాడుతున్నారని హృదయములో అంగీకరించి చేతులేకి స్తోత్రం చెల్లిస్తే, యాకోబుని విడిపించిన దేవుడు మన విషయమునకే వాక్యం విన్నినప్పుడు విడుదల అవుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం విన్నినప్పుడు విడుదల అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోతుంది, మీరు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే సరిపోతుంది. వాక్యమనే విని హృదయపూర్వంగా ఆయన తట్టు తిరిగి నేడల పరలోకములో కూర్చున్న దేవుడు. ఈరోజు 12:30కి నేను స్కూల్ నుండి వచ్చిన తర్వాత, థామ్సన్ నిన్న ఢిల్లీ నుండి బయలుదేరినావు. ఉదయం నుండి నేను ఫోన్ చేయలేదు. స్కూల్ నుండి నేను పోయి వచ్చి 12:30కి 1:30కి నేను ఇంటికి వచ్చి గేట్ తెరిచినప్పుడు నా మనసులో వెంటనే, అయ్యో థామ్సన్కు ఫోన్ చేయలేదు కదా, ఎక్కడే అయింది, ఎలా అయింది, ఎట్లా ఉంది ప్రయాణం, ఒక్కసారి ఫోన్ చెయ్యాలి అని హరీబరీగా నేను డోర్ ఓపెన్ చేసి అక్కడ మొబైల్ పెట్టడమే థామ్సన్ కోల్ నాకు వస్తున్నారు. హల్లెలూయా. అర్థమైన వారు, మీరు ఇది ఎలా జరిగింది?
నేను అప్పుడు థామ్సన్తో అన్నారు, నేను మీకు ఫోన్ చేయడానికి, నేను ఫోన్ అక్కడ తీయడానికి వచ్చినప్పుడు మీ కాల్ ఎక్కడ వచ్చింది? థామ్సన్ ఒకే మాట, సైకిక్ వైబ్రేషన్. డాడీ మీరు ఆ ఫోన్ తెప్పినప్పుడు నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, నేను మీకు చేసింది అన్నారు. అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించాలి. మీ బాధలలో, కష్టములో భూమి నుండి మొరపెట్టినప్పుడు పరలోకములో ఉన్న మన తండ్రి దగ్గరికి ఒక స్పిరిచువల్ వైబ్రేషన్ అనుభవించిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఒకవేళ మీ పిల్లలు దూర ప్రాంతంలో, దూర స్థలములో, హాస్టల్లో, మీ ప్రియులు, మీ దగ్గర ఉన్నవారు, మీరు ప్రేమించిన వారు దూర ప్రాంతంలో ఉండే మీ మనసులో వారి గురించిన ఒక ఆత్మీయమైన ఒక ఆవేశం వచ్చినప్పుడు ఆ సైకిక్ వైబ్రేషన్, ఒక వైబ్రేషన్. అదే దేవుడు అన్నారు, పోరాటం వెనక ముందు మీకు ఎదురుగా శత్రు పోరాడినప్పుడు నా దగ్గర మీరు నిలబడు. హల్లెలూయా. వెనక నుండి లాబాన్, ముందు నుండి ఏశావు సైన్యం వచ్చినప్పుడు యాబోక్ నది దగ్గర తనకున్న వారందరినీ, అందరు ఇక్కడ ఉన్నారా? తనకున్న లేయా తన పిల్లలనే, తనకున్న యావతినే ఓ నది అవతలకి తీసుకుపోయి విడిచిపెట్టి, రాఖేలునే తనకున్న పాటు ఉన్న వారినే తీసుకుపోయి విడిచిపెట్టి యాకోబు ఒంటరిగా మిగిలినాయి. నది యువతలాలు యాకోబు ఒంటరిగా మిగిలినాయి. ఒంటరిగా మారిపోయినప్పుడు మనకు ఆశ్రయించడానికి ఒక దిక్కుంది, అది సర్వశక్తి కలిగిన దేవుడు. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఒంటరిగా మారిపోయిన స్థలంలో మనకు ఆశ్రయించడానికి ఒక దిక్కుంది, సర్వశక్తి కలిగిన దేవుడు. పోరాడినావు, ఓ హల్లెలూయా. నన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి. ఓ ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, ఉట్టిగానే ఒక క్రైస్తవ జీవితం జీవించి ముగించడానికి కాదు దేవుడు మమ్మల్ని పిలిచినది. అమూల్యమైన క్రైస్తవ జీవితం ఉండాలి, పోరాడి గెలిచినట్లుగా. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేసిన, రాత్రి అంతయు పోరాడినావు, రాత్రి అంతయు యుద్ధం, రాత్రి అంతయు యుద్ధం. అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా మంది బలహీనమైపోతున్నారు, చాలా మంది అలసిపోతున్నారు, చాలా మంది ప్రార్థన చేసి జవాబం రాకుండా వారు పోరాడి గెలవలేకపోతున్నారు. కానీ ఒకటి మాత్రం, దేవునితో పోరాడిన వారందరినీ దేవుడు దీవించినాము. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అంతా పోరాడినావు, దేవుడు జవాబం ఇచ్చాడు. దావీదు తన జీవితంలో యుద్ధమునకు బయలుదేరవలసిన సమయం అంటే అర్థం ఏంటిది? ప్రార్థనలో సమయం గడపవలసిన సమయములో, ప్రార్థించవలసిన సమయములో. హల్లెలూయా. మనము ప్రార్థించి నిద్రపోతుంది. ఈరోజు ప్రార్థన కొంచెం పొడుగుగా అయిపోయినావు. ముగ్గురు ప్రార్థన ఉంది కదా, నడిపించిన వారు ఒక ప్రార్థన, మళ్ళీ ప్రార్థన చేసిన ఇద్దరు, చేసినప్పుడేకో ఈ బాబునే లేపాడు. ప్రార్థించి నిద్రపోయినా. దేవుడు చెప్పినది ప్రార్థించి మెలుగుగా ఉండు. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రార్థించి మెలుగుగా ఉండాలి. మనము ప్రార్థన ప్రారంభించినప్పుడు ఉన్న స్తోత్రం అంతా మళ్ళీ కనపడలేదు, వినపడలేదు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? పాస్టర్ గారు మరలా బలపరుస్తున్నారు. అందరూ స్తోత్రములతో ఏకీభవించండి, స్తోత్రములతో ఏకీభవించండి. అంటే దానికి అర్థము కొంచెం మెలుగుగా ఉండండి అని అర్థం. కానీ అప్పుడు కూడా ఓ స్తోత్రం 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 తర్వాత హల్లెలూయా. ఇదే బలహీనమైన క్రైస్తవ జీవితం, బలహీనమైన క్రైస్తవ జీవితం. అందుకే యేసయ్య దేవుడు శిష్యులు తన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు, ప్రార్థన నేర్పము. అందరు ఇక్కడ ఉన్నారా? ప్రార్థన నేర్పము. యోహాను తన శిష్యులనే నేర్పించినట్లు ప్రార్థన మమ్మను నేర్పము. ఈ ప్రార్థన నేర్పించడానికి ఏముంది? కానీ వారి చెప్పిన మాట నేను చాలాసార్లు చెప్పినావు, రాత్రి అంతై ఉన్న ప్రార్థన. హల్లెలూయా. ఒక్క విషయం కొరకు రాత్రి అంత ప్రార్థన.
ఆ ప్రార్థన రహస్యం. హల్లెలూయా. కానీ పబ్లిక్ ప్లేస్ లో అలాగా ప్రార్థించే మిగిలిన వారందరూ నిద్రపోతారు. దేవునికి స్తోత్రం. ఏకాంతంగా యేసయ్య దేవుడు ఏకాంతంగా వెళ్ళిపోయి రాత్రి అంతయు ప్రార్థనలో గడిపినావు. కొన్ని ఇంటిలో కుటుంబ ప్రార్థన జరిపడలేదు. కారణం ఏదంటే కొన్ని కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు. అందరు ఇక్కడ ఉన్నారా? కారణం మెయిన్ ఏదంటే ఇంటిలో ఎవరో ఒకరి ప్రార్థన మొదలు పెడితే ఒక గంట సేపు పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద ప్రార్థనలో మేము ఎట్లా కూర్చోవాలని చెప్పి హల్లెలూయా ప్రార్థనలో ఎవరికి ఇంట్రెస్ట్ పడదు. నేను ఒక్క రహస్యం చెప్తాను. యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్, కుటుంబ ప్రార్థన చేసినప్పుడు చిన్నగా చేయండి. హల్లెలూయా. మీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేయండి. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్తావా? యాకోబు రాత్రి అంతయు పోరాడినావు, అబ్రహాం రాత్రి అంతయు నిలబడినావు దేవుని సన్నిధి. హల్లెలూయా. యేసయ్య దేవుడు ఏకాంతంగా రాత్రి అంతయు ప్రార్థనలో గడిపినావు. హల్లెలూయా. హల్లెలూయా. పోరాడవలసిన సమయంలో దావీదు నిద్రపోయినావు. ఇప్పుడు కూడా కాలం అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. పోరాడి గెలవవలసిన సమయంలో నిద్రపోవడం, పోరాడి ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోవడం. ప్రార్థించడానికి అన్నిటికీ సమయం ఉంది, ప్రార్థించడానికి మాత్రం సమయం లేదు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దావీదు యుద్ధం అనేకి బయలుదేరవలసిన సమయంలో దావీదు యుద్ధం అనేక బయలుదేరలేదు. ఆయన పడుకున్నారు. తర్వాత 2వ వచనం నుండి ఉన్న వేద భాగములో ఆయన ఒక పాపములోనికి పడిపోవడానికి, అదంతా నేను ఇప్పుడు చెప్పడానికి నేను సిద్ధపడడం కాదు. మీకు సమయం ఉండే ఇంటికి పోయి ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. భయంకరమైన ఒక పాపములోనికి పడిపోవడానికి కారణమైనావు. ఒక మర్మం చెప్తాను నేను. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి. కుటుంబంగా మొరపెట్టవలసిన సమయంలో మొరపెడితేనే అపవాది చేతిలోనికి పడిపోకుండా దేవుని కృపా కటాక్షం మన మీద. హల్లెలూయా. అనేక కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు, కుటుంబంగా ప్రార్థన చేయడం లేదు. కాబట్టి అపవాది వచ్చి గూడు కడుతున్నారు. హల్లెలూయా. ఎంత చెప్పినా కూడా కుటుంబంగా మోకరించి, నేను ఒక మర్మం చెప్తా దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉన్న వారందరూ ఉదయం సాయంత్రం మోకరించిన ఎడల విడుదల లేని విషయం ఏమీ లేదు. హల్లెలూయా. సమస్త కుటుంబ విషయం అనేక పరిష్కారం దేవుడిస్తుంది. కుటుంబంగా మోకరించాలి. ఓ నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించు. ఇది ఎరిగిన అపవాది సాయంకాలం మావినప్పుడే ఒక మిస్అండర్స్టాండింగ్ తీసుకొస్తుంది. ఏదో ఒక విషయంలో కోపం తీసుకొస్తుంది, ఏదో 2 మాటలు మాట్లాడుతుంది, 2 దిమిటలు దిమిడుతుంది. ఆ రోజు ప్రార్థన పోయినావు. అవునా కాదా? లేకపోతే ఎప్పుడు లేని నా ఫోన్ కాల్ అప్పుడే వస్తుంది. హల్లెలూయా. కొందరు ఈ ప్రార్థనా సమయంలో 8:30, 9 ఈ సమయంలో చుట్టాలందరితో చాటింగ్ టైం పెట్టి ఉన్నారు. ప్రార్థనకి ఒక సమయం ఫిక్స్ చేయడం లేదు. సాయంత్రం అయితే ఫోన్ మొత్తం ఎంగేజ్డ్. అందరు ఇక్కడ ఉన్నారా? లేదు. ఒప్పుకున్న వారు దేవుని స్తుతించు. మారాలే దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యత దేవునికి.
శోధనలోనికి పడిపోక ముందే మెలుగుగా ఉండి ప్రార్థన చేయి. దావీదు అపజయం పొందాడు. హల్లెలూయా. పాపములోనికి పడిపోయాడు. విడిపించడానికి ఏమీ లేకుండా. విషయం ఏదంటే, తాను 32వ కీర్తనము రాసినప్పుడు దావీదు భయంకరమైన పాపములోనికి పడిపోయిన తర్వాత ఇంకా ఘోరమైనది అతడు జీవితంలో జరిగినాయి. హల్లెలూయా. ఒకే పాపం చేయడము, ఊరియా భార్యని తన భార్యగా చేర్చుకోవడం, ఊరియనే చంపేయడము, ఇదంతా జరిగిన తర్వాత ఉన్న విషయం. హల్లెలూయా. మనము ఒకవేళ ఈ విధంగా చంపేయడానికి, ఈ విధమా ఉన్న దానికి ఒక ప్రయత్నం చేయడం ఏమి లేకపోయినా కూడా తర్వాత ఉన్న విషయము ఒకవేళ జరిగినట్లుగానే ఉంది. పాపం అన్నది 32వ కీర్తనం చదవండి. 32వ కీర్తనం. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దావీదు చెప్పిన ఒక మాట. తర్వాత నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన దావీదు చేసినదంటే పాపము చేసి, పొరపాటు చేసి, ప్రార్థన చెయ్యలేదు. ఇదన్నీ చేసి పెట్టిన తర్వాత ఆయన సైలెంట్ గా ఉండిపోయినావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత తగ్గిపోయింది చూడండి. సైలెంట్ అంటే నాలో ఏ తప్పు లేదు, ఎవరికి తెలియదు. తన దగ్గర ఉన్న సైన్యాధిపతి ఒకరిద్దరు తప్ప ఎవరికి తెలియదు. దావీదు కూడా సైలెంట్ గా ఉండిపోయినావు. హల్లెలూయా. అందరు చూస్తే ఎంత మంచివాడు, ఎంత నెమ్మదిగానే ఉంటుంది, ఎంత క్లియర్ గా ఉంది, ఎంత సైలెంట్ గా ఉంది. కానీ లోపల జరిగిన విషయం వేరే ఎవరికి తెలియదు. అతడు సైలెంట్ అయిపోయినావు. హల్లెలూయా. హల్లెలూయా. పాపము చేసిన తర్వాత సైలెంట్ గా ఉండిపోవడం. హల్లెలూయా. కళ్ళు దాగి, బీడి దాగి, సోమవారం నుండి శనివారం వరకు తాగిన తర్వాత ఆదివారము క్లియర్ గా నాలో ఏమి లేదు, మళ్ళీ వచ్చి బల్లారాధనలో పాలు పొందడం. హల్లెలూయా. కారణం ఏంటిది? నాలో ఏమి లేదు. వ్యభిచారములో పట్టుకొని ఒక స్త్రీనే తీసుకువచ్చి యేసయ్య దేవుని ముందు నిలబెట్టిన తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో ఒకటి ఈమెనే చంపేయాలి. వ్యభిచారం చేయుచుండగానే పట్టుకొని వచ్చాడు. ఎవరో చెప్పినట్లుగా పట్టుకొని రావడం కాదు, వారు పోయి ఎవిడెన్స్ తో పాటు పట్టుకొని వచ్చాడు ఈమెను. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి. యేసయ్య మీ అభిప్రాయం కూడా ఒక్కసారి అడిగిన తర్వాత ఈమె కొడతామని అనుకున్నారు, తీసుకొని వచ్చాడు. యేసయ్య అప్పుడు వంగి నేల మీద ఏదో రాసుకొని ఉన్నాడు. ఏమి రాస్తుందో లేదో మనకు తెలియదు. తర్వాత యేసయ్య ఒకే మాట అన్నారు, మీలో పాపం లేనివారు ఆమెనే మొదట రాయి వేయండి అన్నారు. సింపుల్ గా ఒక మాట. హల్లెలూయా. వారు చిన్నవాడు నుండి పెద్దవాడు వరకు రాళ్ళు వేశాడు. వేసినావా లేదా? లేదు, వేయలేదు. ఎందుకు? నాలో పాపం ఉంటుంది, అంత నీతి మందులు కాదు. ఈ కాలంలో అయితే ఏం చేస్తుందని ఆలోచించండి. ఫస్ట్ వేస్తుంది. ఎందుకు? నాలో పాపం లేదని ఇతరులను చూపించడానికి. ఇదే జరిగిన విషయం. అదే అన్ని జరుగుతుంది, కానీ నాలో ఏమి లేదని మౌనంగా ఉన్నందువలన దావీదుకి జరిగిన గొప్ప పాపం అది. హల్లెలూయా. జక్కాయి, నీ త్వరగా దిగిరా. జక్కాయి, నీవి త్వరగా చెట్టు మీద నుండి దిగిరా. ఈ రోజు, నేడు, రేపు కాదు. హల్లెలూయా. ఒక్క అడుగు మీరు కిందకి పెడితే మన విషయం మనకి రేపని పెట్టిన దేవుడు కానే కాదు, ఈ రోజు విడుదల ఉంది. హల్లెలూయా. ఈ కుటుంబం మనకి ఒక విడుదల ఈ రోజు కావాలని ఆశపడితే ఒక్క చెట్టు నుండి నీ దిగిరా. హల్లెలూయా. మీరు అనుకున్నారు ఈ చెట్టు మీద కూర్చుంటే సరిపోతుంది, నేనిందే.
నేను ఇంత ఎవరు ఏది చెప్పినా, కానీ ఇంటికి రక్షణ రావాలంటే, ఇంటికి విడుదల రావాలి. ఎంతమంది కోరుచున్నారు? చేతులు పైకి ఉండాలి, చేతులు కింద పడకుండా. దేవా, నా ఇంటికి ఒక విడుదల కావాలి, ఒక దీవెనలు కావాలి, ఒక ఆశీర్వాదం కావాలి, నా తరముల దీవింపబడాలి. జకాయి, నీవు చెట్టు నుండి దిగి వస్తే ఆశీర్వాదం నీ ఒక్కరికి కాదు, మీ ఇంటికి, మీ ఇంటికి. హల్లెలూయా. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. మీ ఒక్క అడుగు పెడితే రక్షణ మీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా. కానీ ఒక్కటి మాత్రం, దిగి రావాలి, దిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవా, నేను ఉన్న స్థితిలో నుండి ఒక అడుగు కూడా కిందకి 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 నేను దిగి వచ్చినది వేరే ఎక్కడ కూడా కాదు, నన్ను పిలిచిన యేసయ్య దగ్గరకి, నన్ను పిలిచిన యేసయ్య దగ్గరకి నేను దిగి వస్తున్నాను. ఓ హల్లెలూయా. ఒక్క మాట, ఒక్క మాట. జక్కయ్య దిగి వచ్చాడు. ఇదే ఈ ప్రోపలం ఏదంటే, ఇంటికి ఉన్న రక్షణ నష్టమైపోవడానికి ఉన్న కారణం ఏదంటే, మనము కూర్చున్న చెట్టు మీద ఇప్పుడు కూర్చున్నారు. కదలింపు లేదు, దిగి రావడం లేదు, ఒప్పుకోవడం లేదు. నేను అన్యాయంగా ఏదైనా సంపాదించిన ఎడల ఒక 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 పరిశోధన. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక స్వయ పరిశోధన. జక్కయ్యతో యేసయ్య దేవుడు అడగలేదు, నీవు అన్యాయంగా సంపాదించి తిరిగివు, మీరు చేసిన దందయు మీరు తిరిగివు. పాస్టర్ ఒకవేళ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పి ఉండవచ్చు, అది పాస్టర్ గారు. దేవుడు అట్లా చెప్పిన, దేవుడు యూదా ఇస్కరియోతో మాత్రమే ఇండైరెక్ట్ గా మాట్లాడినావు. యూదా ఇస్కరియోతో మాత్రమే. ఏది? నాతో పాటు రొట్టిలో గిన్నెలలో పాలు పొందిన వాడొక్కరు నన్ను అప్పగించదని. అది ఇస్కరియోత, యూదా ఇండైరెక్ట్. కానీ ఆ బుద్ధూసిన అది కూడా అర్థం కాలేదు. హల్లెలూయా. చెప్పడం వాక్యం అంతా బరాబరా ఉంది, కానీ ఇది నాతో మాటలాడుతున్నారు, ఇది నాతో చెప్పిన వాక్యము. నేను ఇప్పుడైనా మారాలి, ఇప్పుడైనా నేను ప్రార్థన మొదలు పెట్టాలి, ఇప్పుడైనా నేను యుద్ధం లెక్క బయలుదేరాలి, పోరాటంలో నేను కూడా పోరాడి గెలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు రాత్రి అందరూ పోరాడినావు, ఆ యాకోబు దీవించబడినావు. జక్కయ్య దిగి వచ్చాడు, ఇంటిలో దేవుడు కాపరం ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దావీదుకు జరిగినది ఏదంటే, ఆయన పోవలేదు. భయంకరమైన పాపం చేసిన తర్వాత ఇతడు ఆ పాపమనే 32వ కీర్తనం, మౌనం అంటే సైలెంట్ గా ఉండిపోవడం. మనకున్న విషయం ఏదంటే, మన పాపమని ఒప్పుకొని క్షమాపణ అడగడం లేదు, ఆ పాపములో నుండి కిందకి దిగి రావడం లేదు. దేవా, ఒక్కసారి, రెండుసారి, మూడుసారి నీ సన్నిధిలోనికి నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. దావీదు మౌనంగా, తర్వాత చదవండి 30. మౌనంగా ఉన్నారు. ఆమేన్. అంటే పాపం చేసుకొని, పాపములో జీవించుకొని, అది దాచిపెట్టుకొని మౌనంగా ఉన్న కాలమందయు మన లోపల ఆ పాపమును గురించిన ఒక మండ, ఆ పాపమును గురించిన ఒక భయం. ప్రతి వాక్యం వినినప్పుడు అయ్యో ఇది నా గురించియా, నా గురించియా అని లోపల లోపల అదొక మంచి సింటమే. అది హల్లెలూయా. ఆ ఫీలింగ్ మంచిదే, కదిలింపబడము. హల్లెలూయా. ఎందుకంటే రెండు ఖడ్గంలాగా ఉంది దేవుని వాక్యం. ఒక సైడ్లో ఓదార్చినప్పుడు, మరి ఒక సైడ్లో మన బలహీనతనే పోయింది కాబట్టి చేసినది. కాబట్టి దేవా, నీవు నన్ను ప్రేమించినందుకు స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చదవండి. 5వ వచనము. ఆమేన్. దోషమనే కొద్ది కాలమందయో కప్పుకొని ఉన్నారు. ఆ కాలమందయో నా ఎముకలో అంటే బలహీనమైపోతున్నారు, బలహీనమైపోతున్నారు. ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏదంటే,
నిన్నటి దినములో నేను మాట్లాడినది గుర్తుండవచ్చు. హల్లెలూయా. రెండు విధమైన పాపములో ఒకటి మరణం కాలేని పాపం. మరణం కాలేని పాపముని గురించి మనము మొరపెడితే దేవుడు ఆ పాపమునికి విడుదల దయచేస్తుంది. హల్లెలూయా. అందుకే మొరపెట్టాలి, పోరాడాలి. దేవా పాపమునే ఒప్పుకొని పోరాడాలి. రెండవది మరణకరమైన పాపం అని ఒకటి ఉంది. దాని కొరకు కింద మొరపెట్టినా సాధ్యం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాపము లేని వారు ఎవరు లేదు ప్రపంచంలో. నిద్ర వస్తున్నారా? హల్లెలూయా. పాపం లేని వారు ఎవరు కూడా లేదు. నేను ఒక ప్రశ్న అడుగుదా, పూర్తిగా రక్షణ పొందిన వారు పాపం చేస్తుందా? పూర్తిగా రక్షణ పొంది మారు మనసు పొంది రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిసం పొంది బలారాధనలో పాలు పొంది పూర్ణ రక్షణ పొందిన వారు పాపం చేస్తుందా లేదా? చెప్పండి. కొందరు సైలెంట్ గా తెలియదు. పాపం జరుగుతుంది, పాపము జరుగుతుంది. అపోస్తలుడు పౌలు ఒక మాట అన్నారు, మంచిది చెయ్యాలని నేను ఆశపడుతున్నాను. 8వ అధ్యాయం రోమపత్రిక ఏందనుకున్నా, పాపం చెయ్యాలని నాకుంది, కానీ నేను తెలియలేని మేలు చెయ్యాలి మంచిది చెయ్యాలని నాకున్నది, కానీ తెలియలేని నా పాపం నా జీవితంలో జరుగుతుంది. అది నేను కాదు, నాలో పోరాడుచున్నా ఆ దురాత్మ. హల్లెలూయా. నాతో పోరాడుచున్నదే పాపములోనికి నడిపిస్తే ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? అందుకే నీతిమంతులు ఒక్కరు కూడా లేదు, ఎవరు కూడా లేదు, ఒక్కరు కూడా లేదు. కానీ ఏం చేయాలి? పాపమనే ఒప్పుకోవాలి. పాపమనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందరు స్తోత్రం చెల్లించడం లేదు. పాపమని అంటే అనుదినం రక్షణ పొందుకొనే ఉండాలి. అందుకే ఒక వాక్యం ఉంది, అందమరేకు సహించువాడు రక్షణ పొందుతుంది. ఈ రక్షణ అనేదిలో ఒక్క రోజు కాదు, రోజు రక్షణ పొందాలి. రోజు పాపమనే ఒప్పుకోవాలి. దానికి అర్థం ఈ రోజు పాపమనే ఒప్పుకొని రేపు పోయి మళ్ళీ పాపం చేసి మళ్ళీ వచ్చి ఒప్పుకోవాలి అనేది కాదు. పాపమనే ఒప్పుకొని విడిచిపెట్టి అది చెయ్యకుండా మరలా జాగ్రత్త పడాలి. ఆయన కూడా అపవాది పట్టుకొని ఏదో ఒకటి చేసినప్పుడు దానిని ఎదిరించుకొని, నిన్న వెళ్ళిన వాక్యం అందరి చేతులెత్తి స్తోత్రం, ఎదిరించుకొని ఆయన కూడా ఏదో చేసుకుంటే క్షమాపణ అడిగి మారు మనసు పొంది రక్షణ పొందుకొని రెండవ రాకడ వరకు నిలబడాలి. హల్లెలూయా. మరణం కాలేని పాపం అనే నుండి అడుగుకొని రక్షణ పొందాలి. కానీ దావీదు ఆ పాపం అనేది దాచిపెట్టాడు, ఎముకలు క్షీణించిపోయాడు. కానీ దేవుడు ఒక ప్రవర్తనే పంపించాడు. ఆయన పేరు నాథాన్ ప్రవర్త. ఏదో విధంగా ఈ దావీదునే దేవుడు తన హృదయానుసారంగా ఉన్న వ్యక్తి కాబట్టి, హల్లెలూయా, ఏ యోగ్యత లేకుండా గొర్రెల కాపర్లుగా తిరిగిన నిన్ను పిలిచి ఇశ్రాయేలుకి రెండవ రాజుగా అభిషేకం చేసిన దేవుడు మమ్మను ప్రేమించుట వలన దీన్ని విడిపించడానికి ఒక ప్రవర్తనే పంపించి నాదాం ప్రవర్త. కథా చరిత్రం అంతా తెలుసు. నాదాం ప్రవర్త వచ్చి ఒక కథ చెప్పడం మొదలైంది. ఏంటిది కథ? ఒకానొక రోజులో ఒక ధనవంతుడు అయిన వారి ఇంటిలోనికి ఒక గెస్ట్ వచ్చాడు. అతని ఇంటిలో చాలా గొర్రెలు ఉన్నారు. ఇది ధనవంతుడు. ఈ ధనవంతుడు ఇంటి పక్కన పొరుగు వారిగా ఒక దరిద్రుడు ఉన్నారు, పేద మనిషి. అతనికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉన్నారు. ఈ ధనవంతుడి ఇంటిలోనికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఆ గెస్ట్ కి తృప్తిపరచడానికి తనకు 100 గొర్రెలు ఉన్న దానిలో నుండి ఒక గొర్రెను తీసి భోజనం ఆ వంట చెయ్యకుండా తన ఇంటి పక్కన ఉన్న ఒకే గొర్రె పిల్లని తీసుకువచ్చి అతని భోజనం పెట్టి తృప్తిపరచాడు. నాదాన్ ప్రవర్త వచ్చి దావీదుతో ఈ కథ చెప్పాడు. దావీదు ఇప్పుడు ఎలా కూర్చున్నారో ఎవరికి తెలియదు, మౌనిగా ఉన్నాడు. లోపల క్షీణించిపోతున్నారు, ఎవరితో చెప్పలేకపోతున్నారు, అనుదినము కృంగిపోతున్నారు. హల్లెలూయా. ఎవరైనా ఉండే చేతులు ఎత్తి దేవుని స్తుతించుకొని ఉండాలి. దావీదు విషయంలాగా విషయం కాదు, ప్రార్థన పాపమన విషయంలో కృంగిపోయి ఎవరితో చెప్పకుండా మాట్లాడకుండా
ఎవరితో షేర్ చేయడం సాధ్యం కాకుండా ఎవరితో షేర్ చేస్తుంది? ఈ కాలంలో ఎవరితో మాట్లాడితే లాభం ఉంది? పాస్టర్ చెప్తామని చెప్పు అనుకుంటే రేపటి దిన వాక్య పరిచర్యలో ఇదేదైనా చెప్పగలుగుతుందా అని భయంతో పాస్టర్ కూడా చెప్పడం లేదు. మీరు చెప్పలేకపోయినా ఒకరోజు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరితో షేర్ చేయాలి? అందుకే నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంది, మనకు ఒక మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి. ఒక మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి. హల్లెలూయా. ఈ స్పిరిచువల్ ఫ్రెండ్ అన్ని విషయంలో మమ్మల్ని కౌన్సిలింగ్ చేసిన వారు, తిట్టిన వారు, ప్రేమించిన వారు, హెల్ప్ చేసిన వారు, హృదయం అంతయు తెరవడానికి ఉన్నవాడు. నాకు దొరకలేనిది అది ఒక్కటి. ఈ కాలం వరకు నాకు దొరకలేనిది అదే ఒక్కటి, మంచి స్పిరిచువల్ ఫ్రెండ్. ఒక్కరినే అనుకున్నారంటే అది కూడా మళ్ళీ ఆలోచించినప్పుడే అది కరెక్ట్ స్పిరిచువల్ ఫ్రెండ్ కాదు. మీకు ఒక మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ దొరికితే మంచిది. ఎవరికైనా ఉన్నారా మంచి స్పిరిచువల్ ఫ్రెండ్? చేతులు కనపడలేదు. మంచి స్పిరిచువల్ ఫ్రెండ్ ఉన్న వారు మాత్రం చేతులేతండి. అన్ని షేర్ చేయడానికి. షేర్ చేయడం మాత్రం కాదు, మిమ్మల్ని సరిగా నడిపిస్తుంది, మీకు కోపపడుతుంది, తిడుతుంది, మీ దారి తప్పిపోయినప్పుడు నిన్ను సరి చేస్తుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది, మీరు పడిపోయినప్పుడు లేవలేస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యములో ప్రైజ్ ది లార్డ్ ఒకరు చేయి చూపిస్తున్నారు మాట్లాడిన దేవునికి. స్పిరిచువల్ ఫ్రెండ్ ఉన్న వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరని చెప్పకండి దేవునికి స్తోత్రం. కానీ జాగ్రత్తగా ఉండాలి, కరెక్ట్ స్పిరిచువల్ ఫ్రెండా కాదా అని. దేవునికి స్తోత్రం. దావీదు దాచిపెట్టాడు, ఎమగలు క్షీణించిపోయినాం. నాతాన్ ప్రవర్త వచ్చి ఈ కథ చెప్పినప్పుడు, ఏ కథ? ధనవంతుడు 100 గొర్రెలు ఉన్నారు, తన ఇంటిలోనికి ఒక గెస్ట్ వచ్చాడు. గెస్ట్కే భోజనం పెట్టి తృప్తిపరచడానికి 100 గొర్రెలలో ఒకటిని వాడుకోకుండా పక్కన ఉన్న పేదవారికి ఉన్న ఒకే ఒక గొర్రె పిల్లని తీసుకువచ్చి భోజనం పెట్టి తృప్తిపరచిందని చెప్పినప్పుడు దావీదుకు కోపం వచ్చింది. నా దేశంలో అలాంటి వారెవరు? ఎవడైనా అలాగే నా దేశంలో ఉండే అతడు నిశ్చయంగా చనిపోవాలి, చంపయ్య. ఆజ్ఞ బయలుదేరింది. దావీదు రాజని మర్చిపోకూడదు. వెంటనే దాని ప్రవర్త చేయి చాపి అన్నారు, ఆ మనుష్యుడు నీవే, ఆ మనుష్యుడు నీవే, ఆ మనుష్యుడు నీవే. వెంటనే తాను రహస్యంగా దాచిపెట్టినది, ఎవరికి తెలియకుండా చేసినది అందయు దేవుడు తెలిసి ఉన్నాడని బయలుపరచినప్పుడేకు సాష్టాంగపడి మొరపెట్టినావు. హల్లెలూయా. మొరపెట్టినావు, ఉపవసించినావు, కన్నీళ్లు విడిచినావు, రాజవస్త్రమని తీసి పక్కన పెట్టి ఆ బూడిదలో కూర్చోండి దినమందయు అతడు ఏడిచినావు, ఉపవాసం నుండి ఏడిచినావు. కానీ దేవుడు ఆ మొర ఆలకించలేదు. అందరు ఇక్కడ ఉన్నారా? మన కనికరం, ఎవరికి మర్మం చెప్తాం, మన కనికరం కాదు దేవునిదే. అందరు చేతులెత్తి స్తోత్రం చెల్లి. మనము ఒకవేళ ఒకరి ఎడల కనికరం చూపిస్తుంది, మనకు ఒకవేళ ఒకరితో కొంచెం దయ చూపిస్తుంది. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనము కనికరం చూపించిన వారి ఎడల దేవుడు కనికరం చూపించాలని లేదు. అందుకే దేవుడు మాట్లాడినది, భూమి ఆకాశం భూమి కంటే ఎందు ఎత్తుగా ఉన్నారు, నా ఆలోచనలు అందరూ మీ కంటే ఎత్తుగా ఉన్నారు. హల్లెలూయా. ఒక కనాన్య స్త్రీ తనకు, రేపటి దిన నేను డీటెయిల్ గా ఆ విషయం చెప్తాను. ఒక కనాన్య స్త్రీ తన కుమార్తెను పట్టి యేసయ్య దేవుని దగ్గరికి మృదుమలాడడానికి వచ్చాడు. యేసయ్య దేవుని వెంబడి తిరిగి ఏడుస్తున్నారు. హల్లెలూయా. దావీదు కుమారుడా, ప్రభువా, నా కుమార్తె ఎడల కనికరించండి. తరముల కొరకు కనికరించిన వారు ఉండే, తలముర కొరకు మొరపెట్టిన వారు, వేదన పడిన వారు ఉండే, నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నారు. ఓ డీటెయిల్గా మర్మం వినాలంటే రేపటి దినం ఆదివారంలో రావాలి ఆరాధన. కనాన్య స్త్రీ మొరపెట్టినప్పుడు ఒక మాట చెప్పిన విషయం రేపటి దినంలో పక్కన పెడతాం. శిష్యులందరూ ఒక మాట అన్నారు, ఏంటిది? ప్రభువా, చూడు, ఈ స్త్రీ ఒక గంట మొరపెట్టి వెళ్ళిపోయినది కాదు. హల్లెలూయా.
మనము కష్టపడి ఒక గంటన్నర మొరపెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నల్ల వచ్చిన రావడానికి సమయం అయింది, నా వాడు రావడానికి సమయం అయింది, ఆ వంట చేసి పెట్టలేదు, నేను మార్కెట్కి వెళ్ళలేదు, గంటన్నర అయింది, పాస్టర్ గారు ఈ రోజు అందరిగా పోవట్లేదా, ఇప్పుడు మాట్లాడుకొని పోతున్నారు కదా, ఏమైంది అని 10 సార్లు క్లోక్లోనికి చూసి నాకు సిగ్నల్ ఇస్తుంది. పాస్టర్ గారి సమయం దాటింది. ఇప్పుడు కూడా ఆ క్లోక్ చూసిన వారు ఉన్నారు, నేను చూడు. ఒక గంట సేపు మొరపెట్టి పోయినది కాదు గనాన్య స్త్రీ. శిష్యులు మాట్లాడుతున్నారు, ప్రభువా చాలా గంటల నుండి మన వెంబడి తిరుగుతున్నారు. చేతులెత్తండి. హల్లెలూయా. మీకు విడుదల కావాలని ఆశపడిన ఎడల ఈ రాత్రి మనసులో పెట్టుకోండి, ఒక గంట ప్రార్థన చేసి విడిచిపెట్టడం కాదు, జవాబు వచ్చే వరకు చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. విషయమునకు జవాబు వచ్చే వరకు మొరపెట్టిన వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దేవుడు. శిష్యులందరూ అన్నారు, ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, ఒక్క మాట చెప్తే అయిపోతుంది. కన్నిలో మట్టి పోసి శిలోహోమిలో పోయి కడుగుమని చెప్పి వెళ్ళిపోయినప్పుడు చూపొచ్చి అనుగ్రహించిన దేవా, వారి చెప్పకుండా ఆకలి కలిగి ఉన్నప్పుడు 5 రొట్టెతో 5,000 మందినే పోషించిన యేసయ్య, ఒక్క మాట పలికితే సరిపోతుంది, ఆమె వెళ్ళిపోతుంది. ఎంతసేపు మొరపెట్టడం. అందరు ఇక్కడ ఉన్నారా? యేసయ్య అన్నారు, పిల్లలకున్న రొట్టె తీసి కుక్క పిల్లలకి ఇవ్వడం యుక్తం కాదు. అందరు ఇక్కడ ఉన్నారా? మీ కనికరం కాదు, దేవుని కనికరం. శిష్యులు అన్నారు, ఒక్క మాట చెప్తే ఆమె స్వస్థత పొంది వెళ్ళిపోతుంది కదా, అది మీ కనికరం. అర్థం కాలేదు. హల్లెలూయా. మనం అనుకున్నారు ఈ దేవుడు ఒక్క ఆలగిస్తే సరిపోతుంది కదా, ఆ చెట్టు నాటకుండా ఉండే సరిపోతుంది కదా. ఏ చెట్టు? ఏదైనా తోటల్లో ఉన్న చెట్టు నాటకుండా ఉండే సరే. ఇది నాటినది ఎవరు? దేవుడే. తినకూడదని చెప్పినది ఎవరు? దేవుడే. ఇది నాటకుండా ఉండే సరిపోతుంది. మనం ఎన్ని విమర్శనాలు వస్తుంది. హల్లెలూయా. దేవుని మనసు ఎరగకుండా, దేవుని కార్యమనే ఎరగకుండా మీతో చెప్పినది మాత్రం మీరు చేయండి. ఇప్పుడు చేతులు లేదు, స్తోత్రం లేదు అని సూచన అయిపోయి. హల్లెలూయా. చెట్టు నాటాలా వద్దా, ఇది మాట చెప్పాలా వద్దా, ఇదంతా దేవుని కార్యమే. మనము చేయవలసినది, చేసినది, చెప్పినది మాత్రమే చేయాలి. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చేయండి. నేను చెప్పినది ఏదంటే మన కనికరం కాదు, దేవుని కనికరం. మనకు ఒకవేళ కనాన్య స్త్రీ ఎడల కొంచెం కనికరము, కొంచెం దయ, కొన్ని కటాక్షము, ఒక్కసారి ముట్టుతే సరిపోతుంది కదా, ఆమె స్వస్థత పొంది వెళ్ళిపోతుంది కదా అని ఉండే కూడా యేసయ్య దేవుని మనసు అది కాదు. హల్లెలూయా. ఇది మొట్టమొదటిగా అర్థం తెలుసుకోండి. ఏది చేసి పెట్టిన తర్వాత కూడా ప్రార్థన చేస్తే అయిపోతుందని అనుకున్న వారు ఉన్నారు. ఏది చేసి పెట్టినా కూడా మొరపెడితే సరిపోతుందని అనుకున్న వారు కొందరు ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదని చెప్పడానికి దేవునికి ఒక మనసు ఉంది. హల్లెలూయా. దేవునికి ఒక మనసు ఉంది. నేను ముగించుకుందా. మోషే ఒక రోజు దేవునితో అన్నారు, దేవా నీ ముఖం చూడాలని నేను ఆశపడుతున్నాను, మీ ముఖం చూడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు వెంటనే చెప్పిన ఒక మాట, మీ ఆశ కోరిక కాదు, నన్ను చూసి ఏ నరుడు కూడా బ్రతుకను. ఇంకా చెప్పిన ఒక మాట, కానీ కనికరం చూపాలని నాకున్న వారితో నేను కనికరం చూపిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఈ ఉదయ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క కనికరం మనకి పాత్రంగా మారాలి. నమ్మిన వారి చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. నాకు కనికరం చూపాలని ఇష్టమున్న వారికి నేను కనికరం చూపిస్తుంది. మోషే మీ పర్వతం మీదకి రా, ఆ బండ సందులో నిలబడు, నేను నిన్ను చూపిస్తాను. దేవునికి హల్లెలూయా. మోషే దావీదు తన పాపమనే దాచిపెట్టాడు. ఆ కాలమందయు క్షీణించిపోయినావు. పాపమనే ఒప్పుకొనినప్పుడు, నా దాని ప్రవర్తన ద్వారా మాట్లాడి పాపమనే ఒప్పుకొనినప్పుడు సాష్టాంగపడి భూమిలో కూర్చోండి మొరపెట్టినావు.
మొరపెడితే కూడా అదే దేవుని మనసు గురించి చెప్తున్నారు. ఉపవాసం వ్యర్థమైపోయినావు, ఉపవాసం దేవుడు అంగీకరించలేదు, ప్రార్థన దేవుడు ఆలకించలేదు. అతనికి పుట్టిన కుమారుడు చనిపోయాడు. కుమారుడు బ్రతకడానికి దావీదు మొరపెడితే దేవుడు శిక్షించి ఆ కుమారుడు చనిపోయాడు. ఉపవాసం వ్యర్థమైంది, ప్రార్థన వృధావైంది, మొర వృధావైంది. హల్లెలూయా. కానీ దావీదు మీద ఉన్న దేవుని కనికరం కటాక్షము ఎప్పుడు కూడా పోవలేదు. హల్లెలూయా. ఒక్క వాక్యం చదివి ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి, ముగించు. మరి ఒకసారి. దావీదు నిమిత్తము ప్రైజ్ ది లార్డ్. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనము. దావీదు దేవునికి ఇష్టమైనది ఊరియా విషయములో ఒకటి విషయం తప్ప మిగిలిన విషయములన్నిటిలో ఏ వాక్యం అమ్మా అది? 4వ వచనం చదవండి. ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత కాలములో యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా నిలబడినావు. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు లేదు, ఒక్కడు కూడా లేకపోయినా కూడా మొరపెట్టి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఒక్క పాపములోనికి పడిపోయిన దానిలో నుండి శిక్షించి మరణం కాలేని పాపములో నుండి శిక్షించి మరలా రెప్పించి ఆశీర్వదించిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదులాగే మన జీవితంలో చిన్న చిన్న పాపములు ఏదైనా జరిగినా పాపమనే ఒప్పుకొని విసర్జించి విడిచిపెట్టి క్షమాపణ అడిగి ఆయన బిడ్డగా జీవించి ఉన్నతమైన ఆశీర్వాదం పొందడానికి దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మగారి చివరి ప్రార్థనలో నడిపిస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా.